వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 178 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది దమ్మాయిగూడ దగ్గరలో ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు అండి. మీకు పూర్తి వీడియో చూపిస్తాను. చూపించే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోండి. 178 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ తూర్పు. దీంట్లో 30 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేస్ పవర్ లైన్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు. ఓకే, చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి. మొత్తం ఇల్లులు కంప్లీట్ ఆక్యుపెన్సీ. దీంట్లో ఒక కొత్త ఇల్లు ఉంది ఈ వెంచర్లో. మంచి గేటెడ్ కమ్యూనిటీ. నేను అన్ని విత్ ఆల్ డైమెన్షన్స్ విత్ డివైస్తో చూపిస్తాను. ఈ డివైస్ తోటి క్లియర్గా మీకు పార్కింగ్ సైజ్ ఎంత వస్తుంది, బెడ్రూమ్ సైజెస్ ఎంత వస్తాయి అంతా క్లియర్గా తెలుస్తుంది. సో కింద వర్క్ జరుగుతుందండి. ఇదంతా గ్రానైట్ వస్తుంది. పార్కింగ్ పైకి వెళ్ళడానికి గ్రానైట్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ ఇచ్చేసారు. ఎగ్జాక్ట్లీ ఈశాన్యమూల బోర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం చూడండి, బోర్ వచ్చింది. ఇట్స్ ద సేమ్ టైం వాటర్ సంప్ వచ్చేసింది. పార్కింగ్ డైమెన్షన్స్ చూపిస్తున్నాను చూడండి. 14.270 దీని యొక్క పొడవు 178 అండి, చాలా పెద్దదిగా వస్తుంది. 16.085 దీని యొక్క వెడల్పు. సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ గ్రానైట్ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, వాస్తుపరంగా ఇట్లా ఉండాలి కాబట్టి, గ్యాప్ ఉండాలి కాబట్టి వదిలేశారు బిల్డర్. స్టెప్స్ గ్రానైట్ ఇచ్చేసారు ఆల్రెడీ. వాష్ ఏరియా, ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుంది. అండ్ వాష్ ఏరియాలో ఇక్కడ ఆల్రెడీ టైల్స్ వేసేసారు. సో ఫ్రంట్ ఎలివేషన్ పిల్లర్కి చూడండి, పిల్లర్కి కూడా ఈ టైల్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది. సో లోపల మొత్తం ఫాల్ సీలింగ్, జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగే. ఈ టైల్స్ చూడండి, ఈ టైల్స్ ప్రత్యేకంగా చెప్పాలండి, కొత్తగా వస్తున్నాయి టైల్స్, బిల్డర్స్ వేస్తున్నారు. ఈ టైల్స్ చాలా బాగుంటున్నాయి. మెయిన్ డోర్ వచ్చేటప్పటికి 100% టేక్ వుడ్, ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ మెయిన్ డోర్. అట్ ద సేమ్ టైం లోపలంతా వెట్టిఫైడ్ టైల్స్ అండి. మెయిన్ హాల్ మొత్తం వెట్టిఫైడ్ టైల్స్, అంటే ఇల్లు మొత్తం వెట్టిఫైడ్ టైల్సే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా ఇచ్చారు. 100% వాస్తు ఉన్న ఇల్లు. సో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూసుకొని లోపలికి వెళ్దాం. 16.465 11.775 నార్త్ డోర్ కూడా ఇచ్చారు. ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు. అండ్ మీకు నార్త్ లాస్ట్లో చూపిస్తాను, వాష్ ఏరియా వస్తుంది బయట. సో ఇక్కడ యూపీవీసీ విండో వస్తుందండి ముందర, కంటిన్యూలో యూపీవీసీ విండో స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది టీవీ ఏరియా. సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా. సో ఇక్కడ చూడండి, స్ట్రైట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో 6x6 కాట్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి. 6x6 కాట్స్. చూద్దామా స్పేస్. 11.865 12.095. సో బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సపరేట్గా వచ్చేసాయి. యూపీవీసీ విండో. సో ఇక్కడి నుంచి నేను డైనింగ్ చూపిస్తున్నాను. సో డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలమైన డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా యొక్క స్పేసెస్ చూద్దామా. 12.170 10.360 యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ డైనింగ్ ఏరియాలో. అండ్ వాష్ బేషన్, ఇక్కడ వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి డైనింగ్ ఏరియాలో. ఇక్కడ లో రూఫ్ వచ్చిందండి, అటక ఇక్కడ ఇచ్చారు, చాలా పెద్ద అటక. ఇక్కడి నుంచి దీని బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ పూజా రూమ్ వచ్చింది. అది ఎగ్జాక్ట్లీ ఆగ్నేయమూల కిచెన్ వచ్చింది. సో చాలా పెద్ద కిచెన్. 178, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చాలా పెద్ద ఇల్లు. 10.815 8.500. సో కిచెన్ యొక్క స్పేసెస్ చెప్పాను ఆల్రెడీ. కిచెన్ చూడండి, మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్, స్టీల్ వాష్ బేషన్ అండ్ టైల్స్. వాటర్ ప్యూరిఫైయర్కి ఇక్కడ ఇచ్చారు. ఎగ్జాస్టర్ పాయింట్ ఇక్కడ పవర్ పాయింట్స్ వస్తాయి. యూపీవీసీ విండో వస్తుంది దీంట్లో. టైల్స్ వండర్ఫుల్గా ఇచ్చారు.
అట్ ద సేమ్ టైం షెల్ఫ్స్ 178 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా విశాలమైన ఇల్లు వస్తుందండి. అట్ ద సేమ్ టైం కామన్ వాష్రూమ్ కూడా మీకు వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్స్లో కామన్గా గీజర్ పాయింట్స్ వచ్చేసాయి. టైల్స్ చూడండి చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. టైల్స్ లుకింగ్ వైజ్ టైల్స్ చాలా బాగున్నాయండి. అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో 6x9 కాట్ వేసేసుకోవచ్చు. అంత పెద్ద మాస్టర్ బెడ్రూమ్, చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్. దాంట్లో 6x9 కాట్ వస్తుందో రాదో మీకు అర్థమైపోతుంది. చూడండి ఇప్పుడు 14.110 12.160. సో యూపీవీసీ విండో, పెద్ద యూపీవీసీ విండో, పెద్ద వెంటిలేషన్ బ్రహ్మాండంగా వచ్చేటట్టుగా. అండ్ పెద్ద బీరువా పెట్టుకునేంత బీరువా స్పేస్, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది. దీని బ్యాక్ సైడ్ బయట నుంచి ఇంకో వాష్రూమ్ వస్తుందండి. సో ఇది వండర్ఫుల్గా ఉంది. ఇది కూడా వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. దీంట్లో కూడా గీజర్ పాయింట్స్ వచ్చేసినాయి. టైల్స్ సూపర్గా ఉన్నాయి. సో కింద పోర్షన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందండి మనం వీడియో తీసింది. సో నార్త్ ఏరియాలో చూపిస్తాను ఇప్పుడు ఒక్కసారి. నార్త్ ఏరియాలో ఇక్కడ పార్కింగ్ టైల్స్ ఇచ్చారు. 5 feet వదిలేశారండి, చాలా 5 feet వదిలేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి వాష్ ఏరియా, ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు, వాష్ రూమ్ ఇచ్చారు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా వాష్ రూమ్ ఉంది. సో ఇది చూడండి. సో బ్యాక్ సైడ్ ఏరియా మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది చూడండి, కంప్లీట్ ఫుల్ఫిల్ అయిపోయింది బ్యాక్ సైడ్ ఏరియా. ఇది కింద ఏరియాలో ఉన్న ఇల్లు. నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఫస్ట్ ఫ్లోర్ ఆల్రెడీ స్టెప్స్ చూపించాను కదా. సో స్టెప్స్ గ్రానైట్ వచ్చింది. సో పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్, అండ్ స్టెప్స్ మళ్ళీ గ్రానైట్ వచ్చింది. పైనుంచి వర్షం పడకుండా, స్టెప్స్ మీద వర్షం పడకుండా ఇక్కడ పైన రేకులు వేస్తారు. కాలనీ చుట్టుపక్కల చూపిస్తున్నా చూడండి, మంచి స్పేషియస్ ఉన్న కాలనీ. టైల్స్ ఫ్రంట్లో మళ్ళీ ఇక్కడ చూడండి టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్ డోరు. మెయిన్ హాల్ చాలా పెద్దదండి. పైన కింద టెనెంట్ పర్పస్ యూటిలైజ్ చేసిన 10,000 మినిమం వస్తుంది టెనెంట్. పైన ఓనర్స్ పర్పస్ ఉండొచ్చు. 19.580. సో మళ్ళీ హాల్ యొక్క పొడవు వెడల్పు చూస్తున్నాను 11.730. పైన మెయిన్ హాల్. ఇక్కడ చూడండి నార్త్ డోర్ వచ్చింది వెంటిలేషన్ పర్పస్ అండ్ యూపీవీసీ విండో, చాలా పెద్ద యూపీవీసీ విండో. ఓనర్స్కి చాలా బాగుంటుందండి ఈ ఏరియా. సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా, మళ్ళీ చాలా పెద్ద టీవీ ఏరియా. అట్ ద సేమ్ టైం సో చిల్డ్రన్స్ బెడ్రూమ్, మళ్ళీ సఫిషియంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. 11.825, 11.720. సో ఇక్కడ చూడండి గ్రానైట్ బార్డర్ వచ్చిందండి, అంటే కింద గ్రానైట్ బార్డర్ ఇచ్చారు యూపీవీసీ విండోలో. సో ఇక్కడ చూడండి వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్, బీర్వా స్పేస్, చాలా పెద్ద బీర్వా స్పేస్. అట్ ద సేమ్ టైం డైనింగ్ ఏరియా ఎంట్రన్స్. సో డైనింగ్ ఏరియా ఎంట్రన్స్ యొక్క స్పేస్ చూద్దాం ఒక్కసారి. డైనింగ్ ఏరియా యొక్క స్పేసెస్ చూస్తున్నాను నేను. 10.185, 10.620. మంచి సఫిషియంట్ డైనింగ్. అండ్ డైనింగ్లో వాష్ బేసిన్ పెట్టుకోవడానికి, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. సో డైనింగ్ నుంచి ఇటువైపు వెళ్తే వాష్ ఏరియా సపరేట్ ఇచ్చారు. బయట అంటే పైన వాళ్ళకు వాష్ ఏరియా, ఇక్కడ పవర్ పాయింట్ వస్తుంది, వాషింగ్ మిషన్ లాంటిది పెట్టుకోవడానికి. సో మంచి స్పేషియస్లో ఉన్న వాష్ ఏరియా. అండ్ ఇది చూడండి సో మంచి సఫిషియంట్గా ఇచ్చాను. డైనింగ్లో చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మంచి దేవుడి గది, సూపర్గా వచ్చిన దేవుడి గది. సఫిషియంట్ కిచెన్ చెప్పాను కదా, చాలా మంచి స్పేస్ ఉన్న కిచెన్ వచ్చింది.
600 9.350. సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు. చాలా షెల్ఫ్స్ ఉన్నాయి కిచెన్లో. పైన సజ్జ లాంటిది కూడా వచ్చింది. కిచెన్లో టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి. ప్లగ్ పాయింట్స్ చూడండి, ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఇచ్చారు. పెద్ద ప్లగ్ పాయింట్స్ కూడా వస్తుంది. అండ్ స్టీల్ వాష్ బేసిన్ వచ్చింది. సో వాటర్ ప్యూరిఫైర్కి ఇక్కడ వస్తుంది పవర్ పాయింట్, ఎగ్జాస్టర్ పాయింట్కి ఇక్కడ వస్తుంది పవర్ పాయింట్. కిచెన్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ చేశారు. అట్ ద సేమ్ టైం లో రూఫ్ అటక చూడండి. వాష్రూమ్, కామన్ వాష్రూమ్, వెస్టర్న్ స్టైల్ వాష్రూమ్ సూపర్బ్ గా వచ్చింది. అట్ ద సేమ్ టైం 6x9 కాట్ వేసుకునేంత పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్. కింద ఎంత వచ్చిందో ఆల్మోస్ట్ పైన కూడా అంతే వచ్చింది. చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్. 14, కరెక్ట్గా 14. అట్ ద సేమ్ టైం 12.180. చాలా పెద్ద యూపీవీసీ విండో. బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ కామన్ గా వచ్చేసాయండి. సో బీర్వా స్పేస్, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్, చాలా స్పేస్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ లో బయట చూడండి డ్రెస్సింగ్ ఏరియా సపరేట్ ఇచ్చారు. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. సో దిస్ ఇస్ ద డ్రెస్సింగ్ ఏరియా అండ్ దిస్ ఇస్ ద వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో చాలా పెద్ద వాష్రూమ్, 178 స్క్వేర్ యార్డ్స్. చాలా పెద్ద వాష్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను మీకు ఆల్రెడీ. మాస్టర్ బెడ్రూమ్ చూపించాను. 100% వాస్తున్న ఇల్లు. నార్త్ డోర్లోంచి బయటకు తీసుకెళ్తున్నాను ఇప్పుడు నేను. సో మళ్ళీ ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్. చూడండి, మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే 9505489 842 9505489 842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. మీకు కావాల్సినవి మీరు చూస్ చేసుకోండి. ప్లాట్స్, ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి జాన్వీ రియల్ ఎస్టేట్స్లో. మీకు ఏది కావాలంటే దానికి. ఈసీఐఎల్ దగ్గర నాగారం, రాంపల్లి, దమ్మాయిగూడ, చేరియాల ఏరియాస్లో మన ఇల్లులు ఉన్నాయండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1,40,00,000. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.